ఇక్కడ ఏం తింటావు? 2 ఇడ్లీ. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం. ఎంత భోజనం? కూర. ఏంటి కూర ఏంటంటే కూర కోప తిండి అంటారు. ఎంత ఉంటుందండి? ఎంత ఉండదు, చిన్న కోప. ఏంటిదేనా? ఆ కూర తిని అంటావు, చాలు కూర అంటున్నావు. మళ్ళీ రాత్రి ఏం తింటావు? 3 పులక. 3 చాలా చాలు. 3 పులక, ఇంత కూర, ఇంతే. ఇంత తిని చాలు అంటున్నావు. ఏంటి జీవితం? కప్పు టీ. ఎంత కప్పు? టీ కప్పు. ఎంత కప్పు అండి? చిన్న కప్పు. కప్పు టీ ఇదేనా? కప్పు టీకి 2 ఇడ్లీలకి కూర కోపాలను కూరకి ఈ లోకాన్ని పిచ్చెక్కిపోతున్నావు. ఈ లోకంలో ఏదో ఉందని ఆశపడిపోతున్నావు. చిన్నదే చాలు అంటున్నావు, ఇక అవసరం లేదంటున్నావు. అని నువ్వు వెళ్ళబోయే లోకము చాలును అనని లోకమది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నీ సుఖం ఏంటి, నీ వైభవం ఏంటి, నీ అందం ఏంటి, నీ ఆకారం ఏంటి, నీ రూపం ఏంటి, నీ సైజ్ ఏంటి? లోకాన్ని చూసి ఇది ఎంత అందంగా ఉందని మురిసిపోతున్నావే. అమెరికా, దుబాయ్, కువైట్, ఆస్ట్రేలియా, రకరకాలైనటువంటి దేశాలు చూసి, సింగపూర్, ఎన్నో ఇవన్నీ ఉన్నాయి. ఈ దేశాలు చూసి అందంగా ఉంది, అద్భుతంగా ఉంది అంటున్నావే. చాలును అనే లోకమే ఎలా ఉంటే చాలును అనని లోకం ఎలా ఉంటది? ఎంతమంది సైన్యం, ఎంతమంది పరిచారకులు, ఎంతమంది దేవదూతలు, కోట్ల మంది దేవదూతలతో కోట్ల సంవత్సరాలు ఉండి బ్రతుకుతున్నా అక్కడ చాలు అనే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. ఈ లోకంలో నీకు కొన్ని నచ్చవు. నచ్చని లోకం ఇది, నచ్చని లోకం ఇది. నాకు కూడా ఈ లోకంలో కొన్ని మనకి నచ్చలేదు. ఇది నచ్చని లోకం. నేను తినండి, నాకు నచ్చలేదు, అమ్మ అదొద్దు, పిల్లలు అంటుంటారు. మమ్మీ నాకు అదొద్దు, నాకు నచ్చలేదు. నచ్చని లోకం ఇదైతే ఆ మహాలోకంకి వెళ్ళిన తర్వాత నచ్చలేదు అన్నదే లేదు. ఎంత కొత్తదే, అదిరిపోద్ది. ఎటు చూసినా అన్నీ నచ్చేస్తాయి, ఎటు చూసినా అన్నీ నచ్చేస్తాయి. ఇది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది. ఈ లోకంలో ఉన్నవి నచ్చనివైతే ఆ లోకంలో ఉన్నవి నచ్చినవి చాలును అనవు. ఇంకా బాగుంది, ఇంకేముందా, ఇంకా బాగుంది, ఇంకేమనుందా, ఇంకా బాగుంది, ఇంకేమనుందా, అలా చూస్తూ దేవుడు నీ కోసం లోకము పుట్టినది మొదలుకొని సిద్ధపరిచాడు.